టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తోందా? చంద్రబాబు గారు అనౌన్స్ చేసినటువంటి 2 సెంట్ల భూమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముచ్చెముటలు పట్టిస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి వ్యూహానికి ప్రతివ్యూహంగా చంద్రబాబు గారు ఇటు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా 2 సెంట్ల భూమిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ 2 సెంట్ల భూమి పథకం ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహానికి ప్రతి వ్యూహంగా చంద్రబాబు గారు ఎన్నో వ్యూహాలను సిద్ధం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఒకటే ఈ 2 సెంట్ల భూమి. ఏంటి సార్ ఈ 2 సెంట్ల భూమి కథా కమానిషి ఏంటంటే ఏం చెప్తారు? విఠలాచార్య సినిమాలు చూసావా? విఠలాచార్య సినిమాలు ఏంటంటే మనకు మామూలుగా ఇవన్నీ బాణాలు వేస్తూ ఉండేవాళ్ళు పౌరాణికాల్లో కూడా. అవును. నీకు అగ్ని అస్త్రం పడితే అటు నుంచి వారుడాస్త్రం, ఇటు నాగాస్త్రం వస్తే అటు నుంచి గద్దాస్త్రం, గరుడాస్త్రం. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ఆయన ఏదో సెంటు స్థలాలు ఇచ్చాడు. అది కాస్త పెద్ద పంచాయతీ అయింది. ఏంటి సెంటు స్థలాలు, అదేంటి అదొక పెద్ద స్కామ్. జగన్ అన్న ఇళ్ళ కాలనీళ్ళు మునిగిపోతున్నాయి, మెడలోతు నీళ్లలో పల్ల భూములు ఊరికి చివరినిస్తున్నారు, అవి భూములు మంచివి కాదు అంటూ కూడా 10,000 కోట్ల కుంభకోణం అని చెప్పి అది ఎంత సెంటు స్థలం. ఆ సెంటు స్థలంలో నీకు 48 చదరపు గజాల్లో ఇల్లు ఏమొస్తుంది, అక్కడ మనిషి ఎవరు ఉంటారు, అక్కడ పడుకోవడానికి కూడా చోటు ఉండదు కదా. కాబట్టి ఏంటంటే దానికి కౌంటర్గా చంద్రబాబు ఈరోజు 2 సెంట్ల స్థలం ప్రకటించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది ఇవాళ కొత్తగా ఎన్టీఆర్ టైం నుంచి మామూలుగా వస్తున్నదే. ఇళ్ళు కట్టడం, ఇళ్ల స్థలాలు ఇవ్వటం పేదరిక నిర్మూలనలో భాగం. లాస్ట్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక 6 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఎక్కడ నీకు సింహాచలం, తర్వాత ఇటు ఆళ్లగడ్డ, భూమా నాగిరెడ్డి అయితే నీకు అప్పుడు అఖిలప్రియ వీళ్ళు అసలు అందరికీ తాంబూలం ఇచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి మరీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అవును, 1000 కుటుంబాలకి. నారాయణ కూడా అంతే, బట్టలు పెట్టి వాళ్ళని గృహ ప్రవేశాలు చేశారు నెల్లూరు సిటీలో కూడా. ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి సెంటు స్థలం ఎందుకు కొరగాకుండా ఉంది, పడుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. కాబట్టి 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఒకటి వదిలారు, ఒక బాణం. దానికే వీళ్ళకి గంగ వెర్రులు ఎత్తుతోందో జుట్టు బీక్కుంటున్నారో. 2 సెంట్లు అంటే పర్వాలా, నీకు 100 గజాలు వస్తుంది కాబట్టి కొంచెం మంచిగానే 3 గదులతో ఇల్లు వస్తుంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక హాలు, ఒక బాత్రూమ్తో పాటుగా ఒక కిచెన్, అలాగే ఒక బెడ్రూమ్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 3 సెంట్ల స్థలం ఉండేది ఇంతకుముందు, దాన్ని తగ్గించుకుంటూ జగన్మోహన్ రెడ్డి 3 సెంట్లని ఏం చేశాడు, 3కి ఇచ్చాడు, ఒక్కొక్కళ్ళకి 1 సెంటు. అది ఎందుకు పనికి రాలేదు, అందుకని 2 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు. ఇది ఇప్పుడు మరి ఆయన ఇంకో విషయం కూడా చెప్పాలి. జగన్ ఇచ్చిన ఆ సెంటు స్థలాన్ని కూడా 2 సెంట్లు చేస్తాడా? ఇప్పుడు జగన్ ఎవరెవరికో సెంటు స్థలం ఇచ్చాడు కదా, అది ఎందుకు పనికి రావటం లేదు కదా. వాటిని కూడా రాబోయే ప్రభుత్వం 2 సెంట్లు కనుక చేసినట్టయితే ఇప్పుడు జగన్కి వేసే ఓట్లు కూడా చంద్రబాబుకే పడతాయి. అంటే రేపటి ఓట్లు గంపగుత్తగా తెలుగుదేశం జనసేన ఎత్తుకుపోయే పథకం అన్నమాట ఇది. ఆల్రెడీ చంద్రబాబు ఒక సూపర్ 6 ప్రకటించారు. 6 పాయింట్ కార్డు ఏదో అంటున్నారు దాన్ని. అందులోనే ఇంకా చాలా ఉన్నాయి. నీకు ఏది అన్నదాత సుఖీభవ పెట్టారు, మహిళలకైతే ఉచిత ఆర్టీసీ బస్. మహిళలు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే కర్ణాటకలో అదే గెలిపించింది, తెలంగాణలో అదే గెలిపించింది. రేవంత్ అసలు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎక్కడ అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో బస్సుల నిండా ఆడాళ్లే. అవును, మగాళ్ళకి అసలు సీటు కూడా, అంటే టికెట్ కొనేవాడికి సీటు ఉండట్లా. ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్కి వాళ్లే ఓట్ బ్యాంక్. ఏ మహిళలైతే బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారో వాళ్ళంతా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్కే గుద్దేది. ఏది కాంగ్రెస్కి. మరి అంత బెస్ట్ స్కీమ్ కదా, నీకు స్పష్టంగా నీకు వాళ్ళకి లాభం కనపడుతుంది. వాళ్ళ వర్కింగ్ ఉమెన్ నీకు బయటకు వెళ్తున్నారంటే ఇంకేంటి, వాళ్ళు ₹1 టికెట్ కొనాల్సిన పని లేదు. జీతం ఎంత వస్తే అంత ఇంట్లో వాడేసుకోవచ్చు కదా. మామూలుగా అయితే మనకు ₹100 అయ్యేది రోజుకి ఛార్జీ, ఎట్లా చూసుకున్నా కానీ. ఇప్పుడు రేపటి సూపర్ 6 తెలుగుదేశం దాంట్లో కూడా
ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళల్ని తెలుగుదేశంకి ఓట్లేంచేదే. అంటే ప్రతి స్కీము కూడా ఏ విధంగా ఓట్ల వర్షం కురిపిస్తుందనేది చూడాలి. మనం ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కృష్ణ. ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి ముళ్ళు, ఈ ముళ్ళును ఎలా తీయాలనుకుంటున్నాడు చంద్రబాబు? ఇంకో ముళ్ళు తీసేస్తున్నాడు అన్నమాట. సంక్షేమానికి సంక్షేమం అస్త్రమే వాడుతున్నాడు. ఇప్పుడు అతను ఏదో చెప్తున్నాడు కదా, బటన్ నొక్కా 124 సార్లు బటన్ నొక్కా, మీరు నాకు 2 సార్లు బటన్ నొక్కండి అనో ఏదో అడిగాడు నిన్న. ఇప్పుడు అతనిచ్చేది ఏంటి? మేమే అంతకన్నా సంక్షేమం ఇస్తాం. సంక్షేమం అనేది అదేమి ఒక జగన్మోహన్ రెడ్డి పుట్టించలేదు కదా, దాని పేటెంట్ ఇయింది కాదు. ఇందిరాగాంధీ సంక్షేమం చేసింది, కాకపోతే గుడిసెలు వేయించింది, తాటాకులు ఇళ్ళు. ఎన్టీ రామారావు సంక్షేమం చేశాడు, ఆ తాటాకులను ఏం చేశాడు? కాంక్రీట్ బిల్డింగులు చేశాడు. పేదలకి వాళ్ళ పక్కా గృహాలు కాంక్రీట్ బిల్డింగ్లో ఉంటున్నారంటే దానికి కారణం ఎన్టీఆర్ కదా. ఆ తర్వాత ఇప్పుడు అసలు బీజేపీ మోడీ ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ అని దేశం మొత్తం కూడా ప్రతి పేద కుటుంబానికి వాళ్ళ సొంత ఇల్లు కళ నిజం చేశారంటే దానికి బీజం ఎన్టీ రామారావు వేసింది. ఓకే, ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ కూడా చెప్తున్నాడు కదా, నేను ఇన్ని పింఛన్లు ఇచ్చాను అని చెప్పి, ఇంతమందికి ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాను. ఈ పింఛన్లు ఎవరు ప్రారంభించింది? ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం ఆయనే. రైస్ ఇప్పుడు ఇవాళ ఉచితంగా ఇస్తున్నారు. ఏది బియ్యం ఇవాళ ఉచితంగా మోడీ మొన్న కూడా కరోనాలో పంచాడు. ఇంకో 5 ఏళ్ళు ఫ్రీగా బియ్యం ఇస్తానంటున్నాడు మోడీ. అంటే ఏంటి? అక్కడ గోడౌన్లలో బియ్యం మూలుగుతున్నాయి, అయ్యేం ఎలుకల బారిన పడ్డాయి, అవి ఎట్లా వదులుచుకోవాలో తెలియదు, ప్రజలకు పంచిపెట్టండి రా అని పెడుతున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. దీనివల్ల ఏమవుతుంది? ప్రమాణాలు పెరుగుతాయి, పేదరిక నిర్మూలన జరుగుద్ది, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలే వాళ్ళ ప్రభుత్వ పాలకుల లక్ష్యం కావాలా. నీకు ఎప్పుడైతే జీవన ప్రమాణాలు పెరిగాయో అతను ఎక్కువ ఖర్చు పెడతాడు. ఇప్పుడు నీకు జీతం మీ ఓనర్ ఎక్కువ ఇచ్చాడు అనుకో, ఏం చేస్తావు? దాచిపెట్టవు కదా, కొనేస్తావు, ఖర్చు పెడతావు. ఖర్చు పెడితే ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళొద్దు అనమాట. నువ్వు కొన్న ప్రతి దాంట్లో 18% ట్యాక్స్ పోతుంది, 24% ట్యాక్స్ పోతుంది. నీకు ఎక్కువ జీతం ఇవ్వడం వల్ల దేశానికి లాభం. అర్థం కాల? నువ్వు ఎక్కువ సంక్షేమం ఇవ్వడం వల్ల, ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ సంక్షేమం చేయడం వల్ల, పవన్ కళ్యాణ్ ఎక్కువ స్కీములు అమలు చేయడం వల్ల దేశానికే లాభం. ఎందుకని? కొనుగోలు శక్తి పెరుగుతుంది, అవును, పొదుపు శక్తి పెరుగుతుంది. ఇది ఒక చక్రం కృష్ణ. ఏంటి? సంపద చక్రం, వెల్త్ వీల్ అంటాం కదా, ఎలా తిరుగుతూ ఉంటుంది. పైది కిందకు వస్తుంది, కిందది పైకి వెళ్తుంది అనమాట. పేదలు సంపన్నులుగా మారాలి, ధనిక పేద తారతమ్యం తగ్గాలి. ఇదే కదా మన భారత సామ్యవాదం. అంబేద్కర్ చెప్పిన అదే, ఇప్పుడు వాళ్ళు చేయాలన్నా అదే. దానిలో భాగాలే ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, ఈ నువ్వు చెప్పిన ఏది 2 రూపాయల బియ్యం, పింఛన్లు, విదేశీ విద్య, లేకపోతే పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాలు, ఇవన్నీ కూడా ఏంటి? ప్రమాణాలు పెంచాలి, లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలి. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వల్ల కూడా ఏమవుతుంది? ప్రతి మహిళకు 100 రూపాయలు ఆదా అవుతుంది. అవును, ఆ 100 రూపాయలు ఆ మహిళ ఏం చేస్తుంది? తన పిల్లలు ఖర్చు పెట్టుద్ది, మంచి ఫుడ్ ఇస్తుంది. వాళ్ళు ఏమవుతారు? నీకు మంచి భావి పౌరులుగా ఎదుగుతారు. ఫిజికల్ ఫిట్నెస్ వచ్చినప్పుడు నీకు మెంటల్ ఫిట్నెస్ వచ్చేస్తుంది, చదువులకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే పెట్టే ప్రతి పైసా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి దోహదపడాలి. స్కీముల్లో స్కాములు చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదం అది. ప్రతి స్కీమ్లోనూ అతను స్కామ్ చేశాడు అని ఆరోపిస్తోంది ప్రతిపక్షం. పుస్తకాలు ఇస్తోంది. 4 లక్షల కోట్ల అవినీతి జరిగిందంట. ఇప్పుడు ఆ జగనన్న కాలనీలే, ఇప్పుడు నువ్వు చెప్పిన సెంటు స్థలం ఉంది కదా, అదొక్కటే నీకు 10,000 కోట్ల స్కామ్ అన్నారు. ఏంటి? ఎకరం 5 లక్షలు చేసే భూమి 50 లక్షలకు కొన్నారంట, 45 లక్షలు పంచుకున్నారు ఆఫీసర్లు, నాయకులు. ఇలా స్కీములలో స్కాములు చేసే పాలకుల్ని ఇక్కడే చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ రూపంలో. అది తప్పు. పేదోడికి పెట్టాల, పేదోడిని కొట్టకూడదు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తెరవాలి.
అన్నా క్యాంటీన్లు మూసేయకూడదు. అవును. జగన్ చేసిన తప్పు అదే. జగను వెల్ఫేర్ అనేది బుల్షిట్. ఏంటి అది బూటకపు వెల్ఫేర్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెబుతున్నటువంటి 2.5 లక్షల కోట్లు నేను మీ అకౌంట్లో వేస్తున్నాను అంటే 2.5 లక్షల కోట్లు వేశాడు. కానీ ఏం చేశాడు? 2 లక్షల కోట్లు ఎత్తేసాడు. తెలుగుదేశం స్కీములు రద్దు చేశాడు, పేరు మార్చి వాటినే తన స్కీములు అన్నాడు. అర్థమైందా? 125 స్కీములు రద్దు చేశాడు. ఈయన ఒక 100 స్కీములు పెట్టాడు. అంటే ఒక చేత్తో ఇచ్చాడు, 2 చేతులతో లాక్కున్నాడు అనేదే తెలుగుదేశం జనసేన ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. ఇప్పుడు ఈయన ప్రకటించినటువంటి ఈ సూపర్ 6 దానికి అదనంగా ఈరోజు చెప్పిన ఈ 2 సెంట్ల స్థలం రేపటి గేమ్ చేంజర్ అన్నమాట. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనకి గేమ్ చేంజర్.